అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు పరిస్థితి ఈ 2024 సంవత్సరంలో ఈ గతి ఉన్నదంటే బుడదల ఇది కొనుగోలు కేంద్రం. ఇది అంతేనా? కొనుగోలు అయితే లేదు. 15 రోజులైంది కోతలైపోయి. 2 కిలోలు సంచికి తరుగు తీస్తే గానీ రైస్ మిల్లర్లు దించుకుంటలేరు. అంటే 5% తరుగు తీసుడు. 15 రోజులు అయితే రోజు వర్షం పడుతుంది. రైతు గోస ఏమన్నదంటే పొద్దునంతా ఆరేసుకుంటున్నాడు, సాయంత్రం 4-5 కాగానే మళ్ళీ మొగులైతున్నది, వర్షం పడుతున్నది, మళ్ళా కుప్పేస్తున్నాడు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఆరేయాల, మళ్ళీ సాయంత్రం అదే పని. ఇది పొలము పండించేదానికంటే ఎక్కువ కష్టం కోతలైనాక అవుతున్నది. మీరు అందరికి గుర్తుంటే నూతన వ్యవసాయ విధానంలో చట్టాలల్లో ఇట్లా కొనుగోలు ఎప్పుడు చేస్తారంటే ఇట్లా కోతలు అవుతుంటే కొనుగోలు అయిపోతూ ఉండాలి. అటువంటి విధానాలు తీసుకొస్తే నరేంద్ర మోడీ, ఈ దరిద్ర కొట్టు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయాలు చేసి, పనికిమాల రాజకీయాలు చేసి రాస్తారోకోలు చేసుకుంటా ఒక మంచి వ్యవసాయాన్ని బాగుపడనీయకుండా, రైతులను బాగుపడనీయకుండా చేసింది. రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 500 ఇస్తలేరు, ఆ 2 లక్షలు ఇది రుణమాఫీ చేస్తలేరు, రైతు బంధు పెంచుతలేరు. అది కాకుండా మళ్ళీ తరుగు తగ్గిస్తలేరు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నదో గదే పరిస్థితి ఉన్నది. ఇవాళ సంచులు లేవంటారు, సుత్తులు లేవంటారు. ఇవాళ కొనుగోలు అయితే లేదు, ధాన్యం తడిసిపోతున్నది. తడిసిన ధాన్యం కొనడు. జనవరి ఫిబ్రవరిలో కూడా అకాల వర్షాలు పడితే ఇవాళ వరకు రూపాయి ఇవ్వలేదు. రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా మంచి పని చేస్తా అంటే, నరేంద్ర మోడీ ఉంటాయన మంచి పని చేస్తా అంటే అది కూడా చేయనియరు. నేను అందరికి చెప్తా ఉన్నా, మీడియా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రానింది తెలంగాణలో, ఒక్కటే టర్ము ఈ గోస మొత్తం చుట్టి ఉంటుంది. ఒక్క రైతుకు కూడా ఇటువంటి గోస కానియకుండా ఉంటుంది. ఒక్క టర్మ్ చాలు మాకు. మొత్తం కమిషన్లు 1000 కోట్ల కొనుగోలు చేస్తా ఉన్నది ఎఫ్సిఐ. కేంద్రం ప్రతి దానా కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోలు కొని ఎఫ్సిఐకి అప్పచెప్పినందుకు ప్రతి దానాకి కమిషన్ ఇస్తున్నది. ఆ కమిషన్ పైసలు ఈ కాంగ్రెస్ గాని, ఆ కేసీఆర్ గాని కరప్షన్ చేసి మింగుడు తప్ప కొనుగోలు కేంద్రాలు డెవలప్ చేద్దాము, సౌలతులు మార్కెట్ యార్డ్లలో డెవలప్ చేద్దాము అన్న చిత్తశుద్ధి లేదు. అవినీతి మీద ఉన్న ధ్యాస రైతు మీద లేదు ఈ పార్టీలకి. ఒక్కసారి బీజేపీ తెలంగాణలో వస్తే ఈ మొత్తం గోస నుంచి విముక్తి వస్తుంది రైతులకి. రేవంత్ రెడ్డి ఈరోజు ఇదే న్యూస్ పెట్టండి. సార్, ఈరోజు సీఎం గారు ఏదైతే నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారో ఆ పర్యటనలో ఎందుకు వచ్చిండు ఆయన? నామినేషన్ దాఖలు నాకు చెప్పిండ్రు, అరవింద్ రైతులతోటి నామినేషన్ వేస్తే జీవన్ రెడ్డి గారు తుర్కులతో నామినేషన్ వేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.